మరునాడు ఉషోదయం ముందే అరణ్యం నిశ్శబ్దంగా శ్వాస తీసుకుంటోంది. రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు నిద్రలేచి ప్రాతకాలంలో ఆచరించవలసిన సంధ్యావందనాది కర్మలను శుద్ధంగా నిర్వర్తించారు. ఆకాశం క్రమంగా వెలుగుతూ నిండింది. అప్పుడే విశ్వామిత్ర మహర్షి రాముని వైపు చూసి గంభీరంగా ఇలా అన్నాడు. రామా, ఇప్పటి నుండి నీవు సాధారణ రాజకుమారుడవు కాదు, లోక రక్షణకు అవతరించిన వీరుడవు. అందుకే నేను నీకు దివ్యాస్త్రాలన్నింటినీ ప్రసాదించబోతున్నాను. ఆ మాటలలోనే వాయువు స్థిరంగా నిలిచింది. కాలం ఆగినట్టయింది. రామా, ఈ అస్త్రములతో నీవు దేవతలను, అసురులను, గంధర్వులను కూడా యుద్ధంలో జయించగలవు అని పలుకుతూ ఒక్కొక్క అస్త్రాలను పేరు పేరునా ఉచ్చరించాడు విశ్వామిత్రుడు. దివ్యమైన దండచక్రము, ధర్మచక్రము, కాలచక్రము, విష్ణు చక్రము, అతి ఉగ్రమైన ఇంద్రాస్త్రము, పత్రాస్త్రము. విశ్వామిత్రుని స్వరం వేదమంత్రులా ప్రతిధ్వనించింది. శివుని శూలంతో సమానమైన శూలాస్త్రము, బ్రహ్మశిరో నామకాస్త్రము, అన్నిటికంటే శ్రేష్టమైన బ్రహ్మాస్త్రము అంతటితో ఆగలేదు. ఇదే కాకుండా మోదకి, శిఖరి అనే 2 గదాయుధములు, ధర్మపాసము, కాలపాసము, వరుణాస్త్రము. ఆకాశంలో అదృశ్య విద్యుత్తుల్లా శక్తి ప్రసరించింది. తడిగా ఉన్న పిడుగు, పొడిగా ఉన్న పిడుగు, పినాకాస్త్రము, నారాయణాస్త్రము. రాముడు నిశ్చలంగా నిలబడ్డాడు. కళ్ళల్లో భక్తి, ముఖంలో స్థైర్యం. విశ్వామిత్రుడు కొనసాగించాడు. ఆగ్నేయాస్త్రము, వాయువ్యాస్త్రము, హయశిరము, కొంచాస్త్రము అనే శక్తులు అని చెబుతూ విశ్వామిత్రుడు మరింత గంభీరంగా అన్నాడు. రాక్షసులు వాడే కంకాలము, ముసలము, కపాలము, కంకణము వంటి అస్త్రములు కూడా నీకు ఇస్తున్నాను. ఇది కేవలం ఆయుధాల ప్రదానం కాదు, ఇది లోక రక్షణకు అధికార ప్రదానం. విద్యాధరములనే మహాస్త్రమును, నందనము అనే ఖడ్గమును, గాంధారాస్త్రం, సౌరాస్త్రం ఇవి నిద్రావస్థను కలుగు చేస్తాయి, అవసరమైతే విముక్తిని కూడా కలిగిస్తాయి. విశ్వామిత్రుడు ఇంకా ఇలా అన్నాడు. దర్పణ, శోషణ, సంతాపన, విలాపన అస్త్రములు, మన్మధుడు ఉపయోగించే మదనాస్త్రము, పిశాచులు వాడే మోహనాస్త్రము, తాపశాస్త్రము, సౌమాస్త్రము, సంవర్ధనము, సత్యము అనే అస్త్రము, పరమ శ్రేష్టమైన మాయాధరాస్త్రము, అత్యంత భయంకరమైన త్వష్టరాస్త్రము అని అస్త్రాల వర్షాన్ని కురిపించాడు. చివరగా విశ్వామిత్రుడు ఇలా అన్నాడు. ఓ రామా, ఈ అస్త్రములన్నీ కామరూపులు, తమకు ఇష్టం వచ్చిన రూపాన్ని ధరించగలవు, అత్యంత బలమైనవి. ఇవన్నీ నా నుండి ఇప్పుడే గ్రహించు. అప్పుడు రాముడు భక్తి, శ్రద్ధ, వినయంతో ఆ అస్త్రాలను స్వీకరించాడు. ఆ అస్త్ర సముదాయం సాధారణ దేవతలు కూడా ప్రయోగ ఉపసంహారాలతో గ్రహించడం దుర్లభం. అటువంటిది రాముడు అవలీలగా ఆ అస్త్ర విద్యను అధ్యయనం చేశాడు. విశ్వామిత్రుడు మంత్రాలను ఉచ్చరిస్తూ ఒక్కొక్క అస్త్రాన్ని ప్రసాదిస్తుంటే ఆ అస్త్రాలకు సంబంధించిన ఆదిదేవతలే స్వయంగా ప్రత్యక్షమయ్యారు. వారు రాముని ముందు నిలబడి, ఓ రామా, ఇక నుండి మేమందరం నీకు దాసులు అని పలికారు. అప్పుడు రాముడు సౌమ్యంగా ఇలా అన్నాడు. మీరంతా నా మనసులో నివసించండి, నేను మిమ్మల్ని స్మరించినప్పుడు నా వద్దకు రండి అని ఆజ్ఞాపించాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు ఉపదేశించిన అస్త్రములన్నింటినీ రాముడు సంపూర్ణంగా గ్రహించాడు. తరువాత రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట మరలా ప్రయాణమయ్యారు. ఇది ఒక ప్రయాణం కాదు, ఇది రాముడు లోకరక్షకుడుగా మారిన క్షణం. ఆ విధంగా విశ్వామిత్ర మహర్షి వెంట నడుస్తున్న రాముడు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆలోచనతో మహర్షిని చూసి శాంతమైన స్వరంతో ఇలా అన్నాడు. ఓ మహర్షి, తమరు నాకు అనేక దివ్యాస్త్రాలను ఉపదేశించారు. ఇప్పుడు నేను దేవతలకు, రాక్షసులకు కూడా అజేయుడనయ్యాను. కానీ ఈ అస్త్రములకు ఉపసంహారం కూడా తెలిసి ఉండాలి కదా. ఆ మాటల్లో అహంకారం లేదు, అతి విశ్వాసం కూడా లేదు, కేవలం సంపూర్ణ బాధ్యత మాత్రమే ఉంది. అస్త్రాలను ఉపసంహరించడం అంటే ఒకసారి ప్రయోగించిన అస్త్రమును లక్ష్యాన్ని ఢీకొట్టక ముందే తిరిగి పిలిపించుకునే శక్తి. ఆ కాలంలో అస్త్రాన్ని వదిలే విద్య ఎంత ముఖ్యమో దానిని ఆపే విద్య కూడా అంతకంటే ముఖ్యమైనది. నేటి కాలంలో ఒకసారి బుల్లెట్ కానీ మిజైల్ కానీ వెళ్ళిందంటే వినాశనం తప్ప మరో మార్గం లేదు. అదే తేడా
అది ధర్మాయుధం, ఇది విధ్వంసాయుధం. రాముని మాటలు విని విశ్వామిత్రుడు లోపల నుంచి సంతోషించాడు. ఆ క్షణంలో ఆయనకు స్పష్టమైంది, ఇతను అస్త్రధారి కాదు, ఇతను అస్త్రాధిపతి అవుతాడు. వెంటనే విశ్వామిత్రుడు రాముడికి తాను ఉపదేశించిన అన్ని అస్త్రములకు ఉపసంహార విద్యను కూడా సంపూర్ణంగా ఉపదేశించాడు. అంతటితో ఆగకుండా, ఓ రామా, పూర్వము బృశ్వాసునిచే సృష్టించబడిన అస్త్రములన్నింటినీ కూడా నీకు ఉపదేశిస్తున్నాను అని చెప్పి వాల్మీకి మహర్షి స్వయంగా 7 శ్లోకాలలో వర్ణించిన అస్త్రామాలను ఒక్కొక్కటిగా ఉచ్చరించాడు. సత్యవంతము, సత్యకీర్తి, దుష్టము, రభసము, ప్రతిహారతము, పరాజ్ముఖము, అవాజ్ముఖము, లక్షాక్షము, విషమము, దృఢనాభము, మహానాభము, దుందునాదము, సునాభము, జ్యోతిష్యము, కృసనము, నైరాస్యము, విమలము, యోగంధరము, హరిద్రము, దైత్యము, ప్రశమము, సాక్షిర్మాలి, ధృతి, మాలి, వృత్తిమంతము, రుచిరము, పితృసామనసము, విదూతము, మకరము, కరవీరకరము, ధనము, ధాన్యము, కామరూపము, కామరుచి, మోహము, అవరణము, జృంభకము, సర్వనాభము, సంతానము, వర్ణము. ఈ పేర్లు గనక గమనిస్తే ఇవి కేవలం ఆయుధాలే కాదు, మానవ లక్షణాలు, మానవ బలహీనతలు, మానవ సంపదలు, మానవ శాస్త్రాలు. అస్త్రము అంటే కేవలం చంపడం కాదు, అవసరాన్ని బట్టి సృష్టిని నిలబెట్టే శక్తి కూడా. రాముడు ఆ అస్త్రములన్నింటినీ అత్యంత సంతోషంతో స్వీకరించాడు. ఆ క్షణంలో ఆ అస్త్రాలకు సంబంధించిన అస్త్రదేవతలన్నీ కూడా స్వయంగా ప్రత్యక్షమయ్యారు. వారు రాముని ముందు నిలబడి ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూశారు. రాముడు వారిని మనసులో నిలుపుకొని శాంతంగా ఇలా అన్నాడు, నేను మిమ్మల్ని స్మరించినప్పుడు నా వద్దకు రండి అని పలికారు. అది ఆజ్ఞ కాదు, అది ఆధిపత్యం. ఆ అస్త్రదేవతలన్నీ రామునికి ప్రదక్షిణ చేసి నమస్కరించి అంతర్ధానమయ్యాయి. తరువాత రాముడు మళ్ళీ విశ్వామిత్రుని వెంట నడిచాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం ఫలవృక్షాలతో నిండింది, పూల తీగలతో అలంకరించబడింది. మనస్సును మంత్రించేటంత మనోహరంగా ఉంది. అది చూసి రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, ఈ ప్రదేశం అత్యంత అద్భుతంగా ఉంది. మనము రాక్షస ప్రాంతాన్ని దాటి వచ్చినట్లుగానే అనిపిస్తోంది. ఇంత మనోహరమైన ఈ ఆశ్రమం ఎవరిది? తర్వాత ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న రాముడు ఒక యోధుడిలా అడిగాడు, తమరి ఆశ్రమం ఎక్కడ ఉంది? తమరు యజ్ఞం ఎక్కడ చేస్తున్నారు? రాక్షసులు ఆ యాగాన్ని ఎక్కడ పాడు చేస్తున్నారు? నేను ఎక్కడ ఉండి రక్షించాలి? వారిని ఎక్కడ సంహరించాలి? ఇది కేవలం ప్రశ్న కాదు. ఇప్పటి వరకు రాముడు ఆజ్ఞలను స్వీకరించాడు. ఇప్పుడు తాను నిర్వర్తించాల్సిన ధర్మయుద్ధం గురించి పూర్తి అవగాహన కోరుతున్నాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి రాముని వైపు చూసి నెమ్మదిగా ఇలా చెప్తున్నాడు. రాముడు ఆ వనాన్ని మరోసారి చూశాడు. ఆ మౌనంలో కూడా ఒక పవిత్రమైన గంభీరత ఉంది. అప్పుడు రాముడు విశ్వామిత్రుని వైపు తిరిగి అడిగాడు, ఆ ప్రశ్న కేవలం అడవి గురించి కాదు, ఈ భూమి చరిత్ర గురించి. అప్పుడు విశ్వామిత్రుడు నెమ్మదిగా గంభీరమైన స్వరంతో ఇలా చెప్పసాగాడు, ఓ రామా, ఈ ప్రదేశం సామాన్యమైన వనం కాదు. ఇక్కడే శ్రీ మహావిష్ణువు 100 యుగముల పాటు ఒక్క శ్వాసలా తపస్సు చేశాడు. ఆ మాటతోనే ఆ వనం మరింత పవిత్రమైంది. వామనావతారానికి ముందే శ్రీ మహావిష్ణువు ఇక్కడే నివసించాడు, ఇక్కడే ధ్యానం చేశాడు, ఇక్కడే లోకక్షేమాన్ని ఆలోచించాడు. విశ్వామిత్రుడు క్షణం ఆగి కొనసాగించాడు, కశ్యప మహర్షి ఇక్కడే ఘోర తపస్సు చేసి సిద్ధిని పొందాడు. అందుకే ఈ ప్రదేశానికి సిద్ధాశ్రమము అనే పేరు వచ్చింది. ఆ పేరు పలికిన క్షణమే ఆ వనమంతా నిశ్శబ్దంగా నిలిచింది. ఆ కాలంలో బలిచక్రవర్తి దేవతలందరినీ జయించి ముల్లోకాలను పరిపాలిస్తున్నాడు. ఆ మాటలతో యుద్ధం, అహంకారం, అధికార తపన అన్నీ కళ్ళ ముందు కదిలాయి. బలిచక్రవర్తి ఒక మహాయుగాన్ని ప్రారంభించాడు. ఆ యుగ సమయంలో ఎవరు ఏది అడిగినా లేదు అనని స్థితి అతనిది. అప్పుడు దేవతలందరూ ఇక్కడ తపస్సు చేస్తున్న విష్ణుమూర్తి వద్దకు వచ్చి విన్నవించారు,
ఓ విష్ణు, బలియుగం పూర్తయ్యేలోపు మన కార్యం పూర్తవ్వాలి. దేవతల మేలు కోసం నీవే వామనుడిగా అవతరించు. అదే సమయంలో కశ్యపుడు తన భార్య అదితితో కలిసి 1000 సంవత్సరాలు ఒక్క క్షణం విరామం లేకుండా విష్ణువు గురించి తపస్సు చేశారు. ఆ తపస్సు పరాకాష్ఠకు చేరిన వేళ కశ్యపుడు ఇలా ప్రార్థించాడు: ఓ పురుషోత్తమ, నీవే తపస్సు, నీవే తపోమూర్తివి, నీకు ఆది లేదు, అంతం లేదు, నీవే సర్వాంతర్యామివి, నిన్ను శరణు వేడుతున్నాను. ఆ ప్రార్థనకు స్వయంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలి అని అడిగాడు. అప్పుడు కశ్యపుడు కంపించే భక్తితో ఇలా కోరుకున్నాడు: భగవాన్, నీవు అదితికి పుత్రుడుగా, నా కుమారుడిగా జన్మించు. దేవేంద్రుని తమ్ముడిగా అవతరించు. దేవతలకు మేలు చెయ్యి. ఈ నా తపస్సు ఫలింపచేయి అంటూ అన్నాడు. విష్ణువు ఆ మాటలకు ప్రసన్నుడయ్యాడు. కశ్యపుడు కోరుకున్నట్టే శ్రీ మహావిష్ణువు వామనుడిగా అవతరించాడు. వెంటనే బలిచక్రవర్తి యాగశాల వద్దకు వెళ్లి 3 అడుగుల స్థలాన్ని కోరాడు. బలిచక్రవర్తి సందేహం లేకుండా నీటిని ధారగా పోసి ఆ 3 అడుగుల స్థలాన్ని ఇచ్చాడు. అంతే, ఆ క్షణంలో వామనుడు త్రివిక్రముడుగా విస్తరించాడు. ఒక్క అడుగుతో భూలోకాన్ని, మరో అడుగుతో స్వర్గలోకాన్ని, 3వ అడుగు కోసం బలి తల వంచాడు. విష్ణువు బలిని ఓడించాడు, కాని అవమానించలేదు. స్వర్గాధిపత్యాన్ని మళ్లీ మహేంద్రునకు అప్పగించాడు. ఇలా 3 లోకాలు మళ్లీ ధర్మ మార్గంలోకి వచ్చాయి. విశ్వామిత్రుడు ఈ కథను ముగిస్తూ ఇలా అన్నాడు: వామనుడిపై ఉన్న అపారమైన భక్తితో నేను కూడా ఈ సిద్ధాశ్రమంలో నివసిస్తున్నాను. ఇక్కడే నేను యజ్ఞం చేస్తున్నాను. అతని స్వరం కఠినమైంది, కానీ రాక్షసులు ఇక్కడికి వచ్చి నా యాగాన్ని పాడు చేస్తున్నారు. వారిని నీవు ఇక్కడే సంహరించాలి. తర్వాత విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం వైపు చూపిస్తూ, రామా, ఇప్పుడు మనము సిద్ధాశ్రమంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ ఆశ్రమంలో నీవు స్వేచ్ఛగా ఉండవచ్చు. రామలక్ష్మణుడు ఆ పవిత్రాశ్రమంలో అడుగుపెట్టారు. విశ్వామిత్రుని రాకను గమనించిన మునులందరూ ఆనందంతో ముందుకు వచ్చారు. విశ్వామిత్రుని, రామలక్ష్మణులను సాదరంగా లోపలికి తీసుకెళ్లారు. అతిథి సత్కారాలు జరిగాయి, పూజలు జరిగాయి. రామలక్ష్మణుడు కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత విశ్వామిత్రుని వద్దకు వచ్చి వినయంగా ఇలా అన్నారు: ఓ విశ్వామిత్ర మహర్షి, తమకు శుభం కలుగుతుంది. తమరు ఈ రోజు నుండి యాగం ప్రారంభించండి. మేము యాగరక్షణ చేస్తాము. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు అత్యంత సంతోషించాడు. వెంటనే యాగదీక్షను స్వీకరించాడు. ఆ రాత్రి అంతా రామలక్ష్మణులు కళ్ళల్లో నిద్ర లేకుండా యాగశాలను కాపాడారు. మరునాడు ఉదయం ప్రాతకాల కృత్యాలు ముగించుకొని సంధ్యావందనం ఆచరించి విశ్వామిత్రుడికి నమస్కరించి మళ్ళీ ఆయనతో ఇలా అన్నారు. విశ్వామిత్రుడు ఇలా అన్న తర్వాత క్షణకాలం మౌనంగా నిలిచాడు. ఆ యాగశాల అంతా శాంతితో నిండిపోయింది. హోమగుండం మెల్లగా ప్రకాశవంతంగా మండుతోంది. ఆకాశం స్వచ్ఛంగా ఉంది. రక్తవర్షం, రాక్షసుల అరుపులు అన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాయి. విశ్వామిత్రుడు రాముని దగ్గరికి వచ్చి ప్రేమతో, గంభీరమైన స్వరంతో ఇలా పలికాడు: రామా, నీవు ఈ లోకానికి జన్మించిన ఉద్దేశం ఈరోజు స్పష్టమైంది. నీ చేతుల వల్ల ఒక మహాయజ్ఞం రక్షించబడింది, ఒక ఆశ్రమం పునీతమైంది, ధర్మం నిలబడింది అని అన్నాడు. ఆ మాటలు విన్న రాముడు వెంటనే వినయంగా తల వంచాడు. లక్ష్మణుడు కూడా అలాగే నమస్కరించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆకాశం వైపు చూసి మనసులో ఏదో సంకల్పం చేసుకున్నట్లుగా కనిపించాడు. తర్వాత రామలక్ష్మణుల వైపు తిరిగి ఇలా అన్నాడు: రామా, ఇప్పటి వరకు నీవు కేవలం ఆయుధాలను ధరించిన యోధుడివి. ఇప్పుడే నీవు అస్త్ర విద్యలో పరిపూర్ణుడవు కావాలి. నీ శక్తి, నీ ధర్మబలం ఈ లోకానికి తెలియాలి. అందుకే అంటూ ఒక్క క్షణం ఆగాడు. ఆ క్షణంలో ఆ ఆశ్రమంలో ఉన్న మహర్షులందరూ ఉత్కంఠతో చూశారు. లక్ష్మణుడు కూడా ఆసక్తిగా రాముడి వైపు చూశాడు. విశ్వామిత్రుడు మళ్ళీ ఇలా అన్నాడు: ఈ రోజు నుండి నీకు దేవాస్త్రాలు ఉపదేశం చేయబోతున్నాను. ఈ అస్త్రాలు సామాన్యులకు లభించేవి కాదు. ఇవి కేవలం ధర్మాన్ని కాపాడే వారికే దక్కుతాయి. ఈ మాటలు విన్న రాముడు వెంటనే భక్తితో ఇలా అన్నాడు: ఓ మహర్షి, నేను నా శక్తిని
ఎప్పుడూ ధర్మం కోసం మాత్రమే వినియోగిస్తాను. మీ ఆజ్ఞే నాకు ధర్మం, మీ ఉపదేశమే నాకు ఆయుధం అని అన్నాడు. విశ్వామిత్రుడు ఆనందంతో నవ్వాడు. ఆ నవ్వులో ఒక తండ్రి గర్వం కనిపించింది, ఒక ఋషి తృప్తి కనిపించింది. ఆ రాత్రి నుండే విశ్వామిత్రుడు రామునికి దివ్యాస్త్రాలను, రహస్యాలను ఉపదేశించడం ప్రారంభించాడు. బలాస్త్రం, అతిబలాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయువ్యాస్త్రం, వరుణాస్త్రం, వజ్రాస్త్రం, ప్రతి అస్త్రం పేరు పలుకుతుంటే ఆకాశం స్పందించినట్లుగా అనిపించింది, భూమి కంపించినట్లుగా అనిపించింది. రాముడు ఒక్క అస్త్రాన్ని కూడా అహంకారంతో స్వీకరించలేదు. ప్రతి అస్త్రాన్ని తల వంచి వినయంతో గ్రహించాడు. లక్ష్మణుడు పక్కనే నిలబడి ఆ దృశ్యాన్ని చూసి మౌనంగా ఆశ్చర్యపోయాడు. ఇలా సిద్ధాశ్రమంలో రాముడు కేవలం రాక్షసుని సంహరించిన యోధుడిగా కాదు, భవిష్యత్తులో రావణుని సంహరించబోయే లోకరక్షకుడిగా మెల్లగా అవతరిస్తున్నాడు. యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. రాక్షసుల భయం అంతరించింది. సిద్ధాశ్రమం శాంతితో నిండిపోయింది. ఆ రాత్రి యాగమును రక్షించాలన్న తృప్తితో రామలక్ష్మణుడు సుఖంగా విశ్రాంతి తీసుకున్నారు. వనమంతా నిశ్శబ్దం. అగ్నిహోత్రపు వేడి ఇంకా గాలిలో తేలియాడుతోంది. ఆకాశంలో నక్షత్రాలు సాక్షిగా 2 యువవీరులు ప్రశాంతమైన నిద్రలోకి జారుకున్నారు. మరునాడు ప్రాతకాలమే సూర్యుడు తూర్పున మెల్లగా ఉదయించసాగాడు. అరణ్యమంతా పక్షుల కిలకిలలతో మేల్కొంది. రామలక్ష్మణులు లేచి సంధ్యావందనాది కర్మలను నిష్ఠగా పూర్తి చేసుకున్నారు. శుభ్రమైన వస్త్రాలతో, ప్రశాంతమైన మనస్సుతో విశ్వామిత్ర మహర్షి మరియు ఇతర ఋషుల వద్దకు వెళ్లారు. విశ్వామిత్రుని ముందు నిలబడి భక్తితో తల వంచి చేతులు జోడించి వినయంగా ఇలా పలికారు. ఓ మహర్షి, మేము మీ బంటుల మాదిరిగా ఇక్కడ ఉన్నాము. మేము చేయవలసిన కార్యం ఏదైనా ఉంటే ఆజ్ఞాపించండి. ఆ మాటల్లో అహంకారం లేదు. అవి సేవకుని మాటలు, ధర్మానికి అంకితమైన యువ హృదయాల పలుకులు. వారిని చూసిన ఋషులందరూ పరస్పరం చూసుకున్నారు. విశ్వామిత్రుని వైపు చూశారు. విశ్వామిత్రుడు మౌనంగా తల ఊపాడు. అప్పుడే ఒక మహర్షి ముందుకు వచ్చి గంభీరంగా ఇలా అన్నాడు. ఓ రామ, విదేహ దేశాధిపతి అయిన జనక మహారాజు ఒక మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. ఆ యజ్ఞమునకు మేమందరం వెళ్తున్నాము. మీరు కూడా మా వెంట మిథులకు వస్తే అక్కడ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు. రాముని కళ్ళల్లో ఆసక్తి మెరిసింది. మహర్షి మాటలు కొనసాగించారు. ఆ మిథిలా నగరంలో ఒక మహత్తర ధనస్సు ఉంది. అది సామాన్యమైన ధనస్సు కాదు. అది ఒక భయంకరమైనది, అపారమైన బలము కలది. ఒక్క క్షణమాగి, పూర్వం ఒక మహాయజ్ఞ సమయంలో ఆ ధనస్సును దేవతలే జనక మహారాజుకు బహూకరించారు. ఆ ధనస్సును దేవతలు కాని, గంధర్వులు కాని, అసురులు కాని, రాక్షసులు కాని ఎవ్వరూ కూడా ఎత్తలేకపోయారు. ఆ మాటలు విన్న లక్ష్మణుడు ఆశ్చర్యంగా రాముణ్ణి చూశాడు. మహర్షి గంభీరంగా ఇలా ముగించాడు. అలాంటి ధనస్సును ఎక్కుపెట్టడం సంగతి మానవులకు అసాధ్యం. ఎంతోమంది రాజులు ఆ ధనస్సును ఎత్తబోయి విఫలమయ్యారు. ఈనాటికి ఆ మహాధనస్సు జనక మహారాజు పూజా మందిరంలో పూజింపబడుతూ ఉంది. అప్పుడు విశ్వామిత్రుడు ముందుకు వచ్చి రామలక్ష్మణుల వైపు చూసి ఇలా అన్నాడు. రామ, మిథిలా ప్రయాణం సాధారణమైన యాత్ర కాదు. నీ జీవితంలో ఇది ఒక మహత్తర మలుపు. అది చెప్పిన విధానంలోనే భవిష్యత్తు సంకేతం దాగింది. అందరూ కలిసి మిథిలా నగరానికి బయలుదేరారు. 100 బండ్లలో ఋషులు, శిష్యులు, యజ్ఞ సామాగ్రి, ఉత్తర దిశగా సాగుతున్న ఆ యాత్ర ఒక సాధారణమైన ప్రయాణం కాదు. అది విధి రచిస్తున్న ప్రయాణం. చాలా దూరం ప్రయాణించిన తర్వాత అందరూ సోన నదీ తీరానికి చేరుకున్నారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. నదీ తీరం బంగారు రంగులోకి మెరుస్తోంది. ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. సాయంకాల సంధ్యావందనములు, అగ్ని కార్యక్రమాలు పూర్తి చేసి అందరూ విశ్వామిత్రుని చుట్టూ కూర్చున్నారు. అప్పుడే రాముడు ముందుకు వచ్చి వినయంగా ఇలా అడిగాడు. ఓ మహర్షి, ఈ వనము ఫలపుష్పాలతో అత్యంత శోభిల్లుచున్నది. ఇది ఏ వనము? దీని మహిమ ఏంటి? ఆ ప్రశ్నల్లో కేవలం ఆసక్తి కాదు,
ధర్మాన్ని తెలుసుకోవాలి అన్న తపన ఉంది. విశ్వామిత్రుడు మెల్లగా చిరునవ్వు చిందించాడు. అతని కళ్ళల్లో ఒక పురాతనమైన కథ మళ్ళీ జీవం పోసుకుంటున్నట్లుగా కనిపించింది. రామ, ఈ వనం గురించి వినాలంటే ఒక మహా ఇతిహాసం వినాలి అంటూ విశ్వామిత్రుడు కథ ప్రారంభించాడు. విశ్వామిత్రుడు మెల్లగా ఆకాశాన్ని చూశాడు. సోను నది అలల శబ్దం నేపథ్యంగా మారింది. ఓ రామ, పూర్వము కుసుడు అనే ఒక మహా తపస్వి ఉండేవాడు. అతను బ్రహ్మదేవుని కుమారుడు. సకల ధర్మాలను తెలిసినవాడు. నిర్మలమైన మనస్సుతో జీవించిన మహర్షి. అతని జీవితం తపస్సుతో నిండి ఉంది. ధర్మమే అతని శ్వాస, సత్యమే అతని ఆభరణం. ఆ కుసునికి విదర్భ రాజకుమారిని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వారికి 4 కుమారులు జన్మించారు. విశ్వామిత్రుడు ఒక్కొక్క పేరును చాలా బరువుగా పలికాడు. కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తజసుడు, వసువు. 4 తండ్రి వలనే ధర్మాత్ములు, సుగుణవంతులు, ప్రజాహితాన్ని కోరుకున్నవారు. కాలక్రమేణా కుశుని మనస్సులో ఒక కోరిక పుట్టింది, రాజ్యపాలన చెయ్యాలి అంటూ. ధర్మం ఆధారంగా ప్రజలను పాలించాలి. అప్పుడు కుశుడు తన 4 కుమారులను పిలిచి ఇలా అన్నాడు: ఓ పుత్రులారా, ధర్మాన్ని ఆశ్రయించి రాజ్యపాలన చేయండి. ప్రజలే మీ దేవతలు. తండ్రి మాట వేదవాక్యంలా వారి హృదయాల్లో నిలిచింది. ఆ 4 తమ తమ జనపదములను నిర్మించారు. కుశాంబుడు నిర్మించిన నగరం కౌశాంబి, కుశనాభుడు నిర్మించిన నగరం మహోదయము, అధూర్తజసుడు నిర్మించిన నగరం ధర్మారణ్యం, వసువు నిర్మించిన నగరం గిరివజ్రపురం. విశ్వామిత్రుడు చుట్టూ ఉన్న అడవిని చూపిస్తూ ఇలా అన్నాడు: రామా, ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశమే వసువు నివసించిన గిరివజ్రపురము భూమి. ఈ భూమిని 5 మహాపర్వతాలు చుట్టుముట్టి ఉన్నాయి. ఈ పర్వతాల మధ్య నుండే మగధ దేశంలో పుట్టిన సోన నది ప్రవహిస్తోంది. తూర్పు నుండి పడమర వైపు నిశ్శబ్దంగా ప్రవహించే ఆ నది జీవనాధారం. నది పరివాహక ప్రాంతమంతా సస్యశ్యామలమైన పంట పొలాలతో నిండిపోయింది. భూమి సారవంతంగా ఉండి ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఇక కుశనాభుని వంశం వైపు కథ మళ్ళింది. కుశనాభునికి మృతాచి అనే భార్య. వారికి 9 కుమార్తెలు. అందరూ లోకోత్తర సౌందర్యవతులు. యుక్త వయస్సుకు వచ్చిన అప్సరసల వలె ఉన్నారు. ఒకరోజు ఆ 9 కన్యలు వనవిహారానికి వెళ్లారు. ఆ వనం పూల పరిమళాలతో నిండిపోయింది. అప్పుడే అక్కడికి వాయుదేవుడు వచ్చాడు. ఆ కన్యల సౌందర్యాన్ని చూసి అతని మనస్సు చలించింది. వాయుదేవుడు ఇలా అన్నాడు: నేను వాయుదేవుడను. మిమ్మల్ని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నన్ను వివాహం చేసుకుంటే మీకు దైవత్వం సిద్ధిస్తుంది. మీరు నిత్య యవ్వనులుగా ఉంటారు, దీర్ఘాయుష్కులవుతారు. మానవులకు యవ్వనం తాత్కాలికం, కానీ దేవతలకు అది శాశ్వతం. కాబట్టి నన్ను వివాహం చేసుకోండి అని అన్నాడు వాయుదేవుడు. ఆ మాటలను ఆ కన్యలు పరిహాసంగా తీసుకున్నారు. వారి నాయకురాలు ముందుకు వచ్చి గంభీరంగా ఇలా చెప్పింది: ఓ వాయుదేవా, నీవు సకల జీవరాశులతో సంచరిస్తావు, అందరికీ ప్రాణదాతవు. నీ శక్తి మాకు తెలుసు, కానీ ఈ విధంగా మాట్లాడడం నీకు తగదు. ఆమె స్వరం శాంతంగా ఉన్నా దృఢంగా ఉంది. మేము కుశనాభుని కుమార్తెలం. మాకు నిన్ను శపించే శక్తి ఉంది, కానీ మా తపశ్శక్తిని మేము వృధా చేయం. మేము స్వతంత్రులం కాదు. మా తండ్రి మాటను జవదాటం. మేమే కాదు, ఈ లోకంలో ఏ కన్యకు తల్లిదండ్రుల మాటను జవదాటే దుస్థితి కలగకూడదు. ఆమె కళ్ళల్లో ధర్మం మెరుస్తోంది. మాకు మా తండ్రియే దైవం. ఆయన మమ్మల్ని ఎవరికిచ్చి వివాహం చేస్తారో వారినే మేము భరించగలం. ఆ మాటలు వాయుదేవుని అహంకారాన్ని దెబ్బతీశాయి. అతని కోపం తుఫానులా ఎగిసింది. ఒక్క క్షణంలో వాయుదేవుడు తన మహిమతో ఆ కన్యల శరీరాల బలాన్ని అంతా హరించాడు. వారి శరీరాలు వంగిపోయాయి, కాళ్ళు నిలబడలేకపోయాయి. ఏదోలా అంతఃపురానికి చేరుకున్నారు. అక్కడే కుప్పకూలిపోయారు. బాధతో కన్నీరు కారుస్తూ విలపించసాగారు. అంతలో వారి తండ్రి కుశనాభుడు వచ్చాడు. తన కుమార్తెల దుస్థితిని చూసి అతని హృదయం చలించిపోయింది. ఆత్రంగా అడిగాడు: ఓ పుత్రికలారా, ఏం జరిగింది? ఈ దుస్థితి మీకు ఎలా వచ్చింది? దీనికి గల కారణం ఎవరు?
అంటూ అడిగాడు. తండ్రి ప్రశ్న విన్న వెంటనే ఆ నూరుగురు కుమార్తెలు వేదమంత్రాల్లా శాంతంగా లేచి తండ్రి పాదాల దగ్గర వంగి భక్తితో నమస్కరించారు. వారి కళ్ళల్లో భయం లేదు, కేవలం ధర్మంపై నమ్మకం మాత్రమే ఉంది. అప్పుడు వారు ఒకే స్వరంతో ఇలా అన్నారు: తండ్రి, వాయుదేవుడు ధర్మం విడిచి మమ్మలను వివాహం చేసుకుంటానని అన్నాడు. మేము వినయంగా తిరస్కరించాం. మేము అతనితో మాకు తండ్రి ఉన్నారు అని చెప్పాము. అస్వతంత్రులం, మా తండ్రిని అడగండి అని కూడా చెప్పాము. ఆ మాటను గుర్తు చేసుకుంటూ వారి స్వరం కాస్త వణికింది. అందుకు ఆయన కోపగించి మమ్మల్ని దుర్బలులుగా చేశారు. ఇదే జరిగిన సత్యం తండ్రి అంటూ ఆ తండ్రికి చెప్పారు. ఆ మాటలు విన్న కుశనాభుడు క్షణకాలం మౌనంగా నిలిచిపోయాడు. ఆ మౌనం అడవిని కూడా నిశ్శబ్దంలో ముంచింది. తరువాత ఆయన ముఖంలో కోపం లేదు, వేదన లేదు, కేవలం గర్వం మాత్రమే. తన కుమార్తెలను చూసి గంభీరంగా ఇలా అన్నాడు: కుమార్తెలారా, మీరు అత్యంత ఉత్తమమైన పని చేశారు. మీ ఓర్పును నేను హృదయపూర్వకంగా మెచ్చుకుంటున్నాను. ఆయన మాటలు గర్జనలా కాదు, గంభీరమైన ధర్మస్వరంలా వచ్చాయి. పురుషులకైనా స్త్రీలకైనా ఓర్పే అలంకారం, ఓర్పే దానం, ఓర్పే యజ్ఞం, ఓర్పే సత్యం, ఓర్పే కీర్తి, ఓర్పే ధర్మం. ఆకాశాన్ని చూపిస్తూ ఆయన అన్నాడు: ఓర్పు మీదని ఈ ధరణి అంతా నిలిచి ఉంది. క్షణమాగి మరింత బరువుగా అన్నాడు: కానీ దేవతలకు ఓర్పు ఉండదు. అందుకే మీ ఓర్పును నేను మరింతగా ప్రశంసిస్తున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత కుశనాభుడు మంత్రులతో కలిసి తన కుమార్తెల వివాహాల గురించి ఆలోచనలో పడ్డాడు. అదే సమయంలో దూరంగా ఒక మహర్షి తీవ్ర తపస్సులో ఉన్నాడు. ఆయన పేరు చూరి మహర్షి. ఆ మహర్షికి సోమద అనే ఒక గంధర్వ కన్య పరిచర్యలు చేస్తూ ఉంది. ఆమె సేవలో స్వార్థం లేదు, కోరిక లేదు, కేవలం అంకిత భావం మాత్రమే ఉంది. ఆ పరిచర్యలతో చూరి మహర్షి మనస్సు కరిగిపోయింది. ఆయన కన్నులు తెరిచి సోమదను చూసి ఇలా అన్నాడు: ఓ కన్య, నీకు ఏం కావాలో కోరుకో. ఆ మాట విన్న సోమద వినయంగా తల వంచి ఇలా పలికింది: ఓ మహర్షి, నాకు పుత్ర సంతానం కావాలి. ఆమె కళ్ళల్లో ఒక విచిత్రమైన వెలుగు. కానీ నాకు భర్త లేడు, నేను ఎవరికీ భార్యను కాను. అందుకే నేను మీకు సేవలు చేస్తున్నాను. మీ తేజస్సుతో నాకు బ్రహ్మ తేజస్సు కలిగిన పుత్రుణ్ణి ప్రసాదించండి. ఆమె కోరిక విని చూరి మహర్షి ధ్యానంలోకి వెళ్ళాడు. క్షణాల తర్వాత ఆయన ముఖంలో అనుగ్రహపు చిరునవ్వు మెరిసింది. నీ కోరిక నెరవేరుతుంది. తన తేజస్సుతో ఆయన ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు. ఆయనే చూరి మానసపుత్రుడు. అతని పేరు బ్రహ్మదత్తుడు. ఆ బ్రహ్మదత్తుడు కాంపిల్య నగరంలో నివసించసాగాడు. ఇదిలా ఉండగా కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ విషయాన్ని బ్రహ్మదత్తునితో సంప్రదించాడు. బ్రహ్మదత్తుడు ఆ వివాహాన్ని సంతోషంగా అంగీకరించాడు. అద్భుతమైన మహోత్సవం జరిగింది. నూరుగురు కన్యలు, ఒకే వరుడు. ధర్మమే సాక్షిగా కుశనాభుడు తన కుమార్తెలను బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఆ క్షణమే బ్రహ్మదత్తుని చేతి స్పర్శ తగలగానే వాయుదేవుని శాపం వాతావరణంలాగా కరిగిపోయింది. వారి దుర్బలత్వం క్షణాల్లో తొలగిపోయింది. నూరుగురు కన్యలు పరిపూర్ణ ఆరోగ్యంతో సూర్యకాంతిలా ప్రకాశించారు. బ్రహ్మదత్తుడు తన నూరుగురు భార్యలతో కలిసి కాంపిల్య నగరానికి చేరుకున్నాడు. అక్కడ సోమద తన కోడళ్లను చూసి ఆనందంతో మురిసిపోయింది. వారి అందచందాలను చూసి ఆమె కన్నుల వెంట సంతోషం కన్నీరులా జారింది. ఆ ఆనందం ఆ నగరమంతా పండుగలా మారింది. ఆ ప్రకారంగా కుశనాభుడు తన నూరుగురు కుమార్తెల వివాహాలను అపూర్వ వైభవంతో జరిపించాడు. వేద మంత్రాల నడుమ ధర్మమే సాక్షిగా ఆ కన్యలు అత్తవారింటికి పయనమయ్యారు. కుమార్తెలు వెళ్ళిపోయిన ఆ క్షణంలో కుశనాభుని హృదయం ఒక శూన్యతను అనుభవించింది. అప్పుడు ఆయన మనస్సులో ఒక కోరిక జన్మించింది: నాకు ఒక పుత్రుడు కావాలి అని. వంశాన్ని ముందుకు నడిపించే ధర్మాత్ముడైన కుమారుడు కావాలి అని కుశనాభుడు సంకల్పించాడు. ఆ సంకల్పంతోనే పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగాగ్ని మండుచున్న వేళ
అగ్ని జ్వాలల మధ్య దివ్యమైన ఒక సన్నివేశం జరిగింది. ఆకాశ మార్గం నుండి బ్రహ్మ తేజస్సుతో కుశుడు ప్రత్యక్షమయ్యాడు. తన కుమారుడైన కుశనాభుణ్ణి చూసి గంభీరంగా ఇలా పలికాడు: కుమారా, నీకు సకల సద్గుణ సంపన్నుడు, ధార్మికుడైన కుమారుడు అవశ్యంగా జన్మిస్తాడు. ఆ మాటలతో తండ్రి ఆశీర్వాదాన్ని ప్రసాదించి కుశుడు నెమ్మదిగా బ్రహ్మలోకాలకు వెళ్ళిపోయాడు. కాలం గడిచింది. యాగ ఫలితంగా కుశనాభునికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడి పేరు గాది. అప్పుడే విశ్వామిత్రుడు రాముడి వైపు చూసి సౌమ్యంగా ఇలా అన్నాడు: ఓ రామ, ఆ గాదియే నా తండ్రి. నా తండ్రి గాది సుఖవంశమును పుట్టినాడు. అందువల్లే నేను కౌశికుడు అనే పేరుతో పిలువబడుతున్నాను. కొద్దిసేపు మౌనం తర్వాత విశ్వామిత్రుని స్వరం మరింత భావోద్వేగంగా మారింది. రామ, నాకొక జ్యేష్ఠ సోదరి ఉండేది. ఆమెను నా తండ్రి గాది రుచకుడు అనే మహర్షికిచ్చి వివాహం చేశాడు. ఆమె తన భర్తతో పాటు సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత విశ్వామిత్రుడు చేతిని విస్తరించి దూరంగా ప్రవహిస్తున్న నదిని చూపించాడు. రామ, ఆమె భూమి మీద కౌశికి అనే పేరుతో ఒక మహానదిగా ప్రవహిస్తోంది. ఆ స్వరం గర్వంతో నిండిపోయింది. ఆ కౌశికీ నది దివ్యమైన పుణ్యోదకములతో నిండి సకల లోకాలను హితము కలిగించుట కోసం హిమవత్ పర్వతముల మీదుగా ప్రవహిస్తోంది. ఒక్క క్షణమాగి విశ్వామిత్రుడు మృదువుగా అన్నాడు: నా సోదరిపై ఉన్న అపారమైన ప్రేమతోనే నేను ఈ మహానది తీరమున ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాను. తర్వాత ఆయన దృష్టి మళ్ళీ రామునిపై పడింది. రామ, ఈ యాగము చేయుట కొరకు నేను సిద్ధాశ్రమునకు వచ్చాను. నీ వల్లనే నా యాగము నిర్విఘ్నంగా పూర్తయింది. నా కార్యం సిద్ధించింది. విశ్వామిత్రుడు సంతృప్తితో శ్వాస తీసుకుని ఇలా అన్నాడు: ఓ రామ, నీవు అడిగినట్టే నా జన్మ గురించి, నా వంశం గురించి నీకు చెప్పాను. ఆకాశాన్ని చూసి నెమ్మదిగా పలికాడు: ఇప్పటికే అర్ధరాత్రి దాటింది. ఇక మీరు నిద్రకు ఉపక్రమించండి. ఎందుకంటే రేపు ఉదయమే మనం విధుల వైపు ప్రయాణం కొనసాగించాలి అంటూ విశ్వామిత్రుడు చెప్పాడు. విశ్వామిత్రుని వృత్తాంతం విన్న రాముడు, లక్ష్మణుడు, అక్కడున్న మహామునులందరూ ఆశ్చర్యంతో, గౌరవంతో ఆయనను అభినందించారు. ఓ విశ్వామిత్ర మహర్షి, మీ వలన కుశవంశము పూజ్యమైనది. మీరు బ్రహ్మదేవునితో సమానమైన వారు. మీ అక్కగారి పేరు మీద ప్రవహిస్తున్న కౌశికీ నది మీ వంశానికి శాశ్వతమైన కీర్తిని తెచ్చింది అని విశ్వామిత్రునికి కౌశికీ నదిని భక్తితో పొగిడారు. ఆ రాత్రి అడవి నిశ్శబ్దంగా ఉంది. నక్షత్రాలు వెలుగులు చిందిస్తున్నాయి. అందరూ తమ తమ నివాసాల్లోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించారు. కానీ రాముని విధి మాత్రం ఇంకా మేల్కొనే ఉంది. అంధకారం ఇంకా భూమిని పూర్తిగా విడిచిపెట్టకముందే విశ్వామిత్రుడు, రామలక్ష్మణుడు, వారి వెంట వచ్చిన మహామునులు ప్రాతకాలపు పవిత్ర వేళల్లో నిద్రలేచారు. సంధ్యావందనం, అగ్నిహోత్రం, వేదమంత్రాల నాదం ఆ అరణ్యాన్ని నింపగా అగ్నిజ్వాలల్లో ధర్మం తలుక్కుమంది. అన్ని విధులు ముగిసిన తర్వాత అందరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. మౌనంగా సాగుతున్న ఆ పాదయాత్రలో రాముని ముఖంలో ప్రశాంతత, లక్ష్మణుని చూపుల్లో అప్రమత్తత, విశ్వామిత్రుని నడకలో కాలాన్ని జయించిన ఋషిత్వం కనిపించాయి. మధ్యాహ్నం వేళ సూర్యుడు నడుమున నిలిచిన సమయానికి వారు గంగానది తీరానికి చేరుకున్నారు. ఆ దృశ్యం చూసిన క్షణమే రామలక్ష్మణుల హృదయాలు భక్తితో నిండిపోయాయి. మునులందరూ పరమానందంతో గంగే గంగే అంటూ స్మరిస్తూ ఉన్నారు. గంగా నదిలో వారు పవిత్ర స్నానాలు చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచారు. నీటి అలలతో పాటు వారి ప్రార్థనలు కూడా ఆకాశాన్ని తాకాయి. మధ్యాహ్న భోజనాల అనంతరం అందరూ విశ్వామిత్రుని చుట్టూ కూర్చున్నారు. అప్పుడు రాముడు వినయంగా ముందుకు వచ్చి ఇలా అన్నాడు: ఓ మహర్షి, ఈ గంగా నది ఇక్కడ 3 పాయలుగా ప్రవహిస్తోంది. ఇలా విభజించబడడానికి గల కారణమేమిటి? ఈ మహానది చివరకు ఎక్కడ సముద్రంలో కలుస్తుంది? దయచేసి వివరించండి అంటూ వినయంగా అడిగాడు. రాముడి ప్రశ్న విన్న విశ్వామిత్రుడు క్షణకాలం పాటు గంగ వైపు చూశాడు. గంగ, ఆ పేరు వినగానే పాపాలు కరిగిపోతాయి,
హృదయాలు నిశ్శబ్దమవుతాయి. లోకమంతా ఒక పవిత్ర స్పర్శను అనుభవిస్తుంది. అప్పుడు విశ్వామిత్రుడు ఒక గంభీరమైన స్వరంతో ఇలా పలికాడు, ఓ రామా, ఈ గంగ సాధారణమైన నది కాదు. ఇది దేవతల కోరికలతో పుట్టిన దివ్య ప్రవాహం. హిమవంతుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన నివాసమే హిమవత్ పర్వతం. సకల ఔషధాలకు, ధాతువులకు నిలయమైన దివ్య పర్వతమది. ఆయన భార్య మనోరమ, మేరు పర్వతపు కుమార్తె. ఆ దంపతులకు 2 కుమార్తెలు జన్మించారు. వారి పేర్లు గంగా మరియు ఉమా. కాలం గడిచింది. దేవలోకంలో ఒక మహా సమస్య ఏర్పడింది. లోకముల శ్రేయస్సు కొరకు ఒక దివ్య ప్రవాహం అవసరమైంది. అందుకే దేవతలందరూ కలిసి హిమవంతుని సన్నిధికి వచ్చారు. ఓ హిమవంత, లోకముల మేలు కొరకు నీ కుమార్తె గంగను మాకు ప్రసాదించు అని అడిగారు. నిజానికి అది తండ్రికి ఎంత కఠినమైన క్షణమో. కానీ హిమవంతుడు స్వార్థాన్ని కాదు, లోక ధర్మాన్ని ఎంచుకున్నాడు. లోకహితమే పరమధర్మమని భావించి తన పెద్ద కుమార్తె గంగను దేవతలకు అర్పించాడు. ఆ క్షణంలో గంగ దేవతల వెంట ఆకాశ మార్గంలో ప్రయాణించింది. దేవలోకాన్ని చేరుకుంది. అదే సమయంలో హిమవంతుని 2వ కుమార్తె ఉమ తపస్సుకు ఉపక్రమించింది. ఆ తపస్సు సామాన్యమైంది కాదు. అది సాక్షాత్తు మహాదేవుని కదిలించింది. చివరకు హిమవంతుడు తన కుమార్తె ఉమను మహాశివునికి అర్పించి వివాహం జరిపించాడు. అలా అక్క చెల్లెళ్ళు 2 వేర్వేరు లోకాలకు చేరారు. గంగ దేవతలతో కలిసి దేవలోకంలో నది రూపంలో ప్రవహించింది. ఉమా మహాదేవునితో కలిసి కైలాసంలో మహాదేవిగా వెలిగిపోయింది. ఓ రామా, ఈ విధంగా గంగ దేవలోకంలో ప్రవహిస్తున్న ఒక దివ్య నది. ఆ గంగే కాలక్రమంలో భూలోకానికి అవతరించి లోకాల పాపాలను కడిగే అమృత ప్రవాహంగా మారింది. విశ్వామిత్రుని మాటలు గంగ తరంగాల్లా హృదయాల్లో ప్రతిధ్వనించాయి. రాముడు మౌనంగా గంగను చూశాడు. ఆ చూపుల్లో భక్తి ఉంది, వినయం ఉంది, ధర్మంపై అపారమైన గౌరవం ఉంది. ఆ క్షణంలో గంగా నది కేవలం నీటి ప్రవాహం కాదు, అది ధర్మం, త్యాగం మరియు లోకహితానికి అర్పించిన ఒక తల్లి హృదయం. అంతవరకు విన్న రాముడు గంగ ప్రవాహాన్ని మరోసారి చూశాడు. ఆ తరంగాల్లో ఏదో అపారమైన రహస్యం దాగుందని అతని హృదయం చెప్పింది. మెల్లగా విశ్వామిత్రుని వైపు తిరిగి మళ్ళీ ఇలా అన్నాడు, ఓ మహర్షి, హిమవంతుని కుమార్తె గంగ ఎందుకని 3 మార్గాల్లో ప్రవహిస్తుంది? విశ్వామిత్రుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. కాలచక్రం వెనక్కి తిరిగినట్టుగా అయింది. ఆయన స్వరం మరింత గంభీరంగా మారింది. ఓ రామా, ఇది కేవలం గంగ కథ కాదు. ఇది దేవతల భయం, దేవతల ప్రార్థన మరియు ఒక దేవతామాత శాపగాథ. ఆ కాలంలో మహాశివుడు తన అర్ధాంగి ఉమాదేవితో దివ్యమైన సురత సౌఖ్యాలను అనుభవిస్తున్నాడు. కానీ కాలం గడిచినా శివశక్తుల నుంచి పుత్ర సంతానం కలుగలేదు. అప్పుడే దేవతల హృదయాల్లో ఒక భయంకరమైన సందేహం పుట్టింది. మహాదేవునికి పుట్టబోయే పుత్రుడు అంతటి తేజస్సుతో జన్మిస్తే 3 లోకాలు ఆ శక్తిని భరించగలవా అనే ప్రశ్న. ఆ భయంతోనే దేవతలందరూ బ్రహ్మదేవుణ్ణి ముందుంచి కైలాసానికి బయలుదేరారు. బ్రహ్మదేవుడు మహాశివుని ఎదుట నిలబడి వినయంగా ఇలా అన్నాడు, ఓ మహాదేవా, మీకు ఉమాదేవికి పుట్టబోయే తేజోవంతుడైన పుత్రుణ్ణి 3 లోకాలు భరించలేవు. కాబట్టి మీ తేజస్సును మీలోనే నిలిపి ఉమాదేవిని తపస్సుకు పంపమని ప్రార్థిస్తున్నాం అంటూ ప్రార్థించారు. మహాశివుడు క్షణకాలం ఆలోచించాడు. లోకహితమే పరమధర్మమని భావించి దేవతల ప్రార్థనను మన్నించాడు. దేవతలారా, మీ మాటను నేను మన్నిస్తాను. కానీ నా వీర్యమును ఎవరు ధరిస్తారో చెప్పండి అంటూ మహాశివుడు అడిగాడు. అప్పుడు దేవతలందరూ ఒకే స్వరంతో పలికారు, మీ వీర్యమును భూదేవి ధరిస్తుంది. ఆ ప్రకారమే మహాశివుడు తన అపార తేజస్సును భూదేవి యందు నిక్షిప్తం చేశాడు. ఆ తేజస్సు భూమి అంతటా వ్యాపించింది. కానీ అది భూమికే భారమైంది. అప్పుడు దేవతలు అగ్నిదేవుణ్ణి ప్రార్థించారు, ఓ అగ్నిదేవా,
వాయుదేవుని సాయంతో మహాదేవుని వీర్యమును నీవే ధరించుము అంటూ అగ్నిదేవుణ్ణి అడిగారు. అగ్నిదేవుడు శివ తేజస్సును తనలో నిలుపుకున్నాడు. ఆ అపార తేజస్సు ఫలితంగా అగ్నిగర్భం నుండి ఒక మహావీరుడు జన్మించాడు. అతడే కుమారస్వామి, స్కందుడు, సేనాధిపతి. దేవతలందరూ ఆ మహాజన్మను చూసి శివ ఉమలను భక్తితో పూజించారు. కానీ ఆ దృశ్యం చూసిన ఉమాదేవికి పట్టరాని కోపం వచ్చింది. ఆమె కన్నుల్లో అగ్ని మండింది. ఓ దేవతలారా, నేను నా భర్త యందు పుత్రుణ్ణి కనాలనుకున్నాను. కానీ మీరు నా మాతృత్వాన్ని దోచుకున్నారు. నా భర్త వీర్యమును భూమిలో అగ్నిలో నిక్షిప్తం చేశారు. కాబట్టి మీ అందరికీ మీ భార్యల వల్ల సంతానం కలుగుకుండుగాక అంటూ శపించింది. ఆ శాపం 3 లోకాలను కంపించింది. అంతటితో ఆగలేదు. ఉమాదేవి తన భర్త తేజస్సును ధరించిన భూదేవిని చూసి ఇలా శపించింది. ఓ భూదేవి, నీవు అనేక రూపములతో అనేక మందికి భార్యగా జీవించు. నా వలనే నీకు కూడా పుత్రుల వలన ఆనందం కలుగుకుండుగాక అంటూ శాపాన్నిచ్చింది ఉమాదేవి. ఆ శాపాల తర్వాత మహాశివుడు ఉమాదేవితో కలిసి వచ్చి పశ్చిమ దిక్కుగా ప్రయాణించి హిమవత్ పర్వతమున ఉత్తర దిక్కున ఉన్న కైలాసగిరిపై తపస్సుకు ఉపక్రమించాడు. విశ్వామిత్రుడు క్షణమాగి రాముణ్ణి చూశాడు. ఓ రామా, ఇప్పుడు నీకు గంగాదేవి కథ చెప్తాను విను. ఆమె ఎలా 3 మార్గాల్లో ప్రవహించిందో, ఎలా 3 లోకాలను పవిత్రం చేసిందో అని పలుకుతూ గంగ కథలోని అత్యంత దివ్యమైన ఘట్టానికి విశ్వామిత్రుడు అడుగుపెట్టాడు. ఓ రామా, కాలం మరోసారి దేవతల పక్షాన నిలవాల్సిన వేళ వచ్చింది. అసురుల శక్తులు పెరిగిపోతున్నాయి. ఆకాశం, భూమి, పాతాళం కంపిస్తున్నాయి. కానీ దేవతల సేనలకు ఒక నాయకుడు లేడు. అప్పుడు దేవతలందరూ అగ్నిదేవుణ్ణి ముందుంచి బ్రహ్మదేవుని సభకు చేరుకున్నారు. వినయంతో, భక్తితో, ఆశతో, ఓ బ్రహ్మదేవ, ఇంతవరకు దేవతా సేనలకు మహేశ్వరుడే సేనాధిపతి. కానీ ఇప్పుడు మహేశ్వరుడు హిమాచలమున తపస్సులో లీనమై ఉన్నాడు. కాబట్టి మాకు ఒక కొత్త సైన్యాధిపతిని నీవే నియమించవలసింది అని దేవతలందరూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. బ్రహ్మదేవుడు సర్వలోకాలను దర్శించే దృష్టితో దేవతలను చూశాడు. ఆయన స్వరం గంభీరంగా మారింది. ఓ దేవతలారా, ఉమాదేవి శాపం వలన మీలో ఎవ్వరికీ సంతాన యోగ్యత లేదు. కాబట్టి మీలో ఎవ్వరూ సైన్యాధిపతిని పుట్టించలేరు. దేవతల హృదయాలు ఒక్క క్షణం పాటు కంపించాయి. అప్పుడు బ్రహ్మదేవుడు మరలా ఇలా పలికాడు. కానీ ఆకాశగంగ ఉన్నది కదా, మహాదేవుని వీర్యము అగ్నిదేవుని యందు నిక్షిప్తమై ఉంది కదా, ఆ వీర్యాన్ని గంగాదేవి స్వీకరిస్తుంది. అగ్నిదేవుని ద్వారా గంగకు ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఆయనే మీ దేవతలకు సైన్యాధిపతి అవుతాడు. దీనికి ఉమాదేవికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే ఆమె స్వయాన సోదరి. బ్రహ్మదేవుని మాటలు విని దేవతల ముఖాల్లో ఆశలు మెరిశాయి. వారు తమ తమ లోకాలకు వెళ్ళి అగ్నిదేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు అగ్నిదేవుడు గంగాదేవి సమీపానికి వచ్చి వినయంగా ఇలా అన్నాడు. ఓ గంగాదేవి, దేవతల కోరిక మేరకు నీవు నా వలన గర్భాన్ని ధరింపుము. గంగాదేవి క్షణంలోనే ఒక దివ్యమైన రూపాన్ని ధరించింది. అగ్నిదేవుడు ఆ దివ్య రూపాన్ని ఆవహించాడు. తనలో నిక్షిప్తమైన మహాదేవిని అపార తేజస్సును గంగాదేవిలో విడిచిపెట్టాడు. ఆ క్షణమే గంగాదేవి దేహమంతా తాపంతో రగిలిపోయింది. ఆమె ఆర్తనాదం చేసింది. ఓ అగ్ని, నేను ఈ తేజస్సును ధరించలేను. నా శరీరం దహించుకుపోతుంది. నా వల్ల కాదు అంటూ ఆర్తనాదం చేసింది. అప్పుడు అగ్నిదేవుడు శాంతంగా ఇలా అన్నాడు. ఓ గంగాదేవి, అయితే నేను నీలో విడిచిన ఈ మహాదేవుని వీర్యాన్ని హిమాచలం సమీపంలో ఉన్న ఒక పర్వతంపై విడువుము. గంగాదేవి అగ్నిదేవుని మాటను మన్నించి ఆ తేజస్సును ఒక పర్వతంపై విడిచింది. ఆ క్షణం నుండి ఆ పర్వతం బంగారం, వెండి, రాగి, ఇనుము అనేక ఖనిజ సంపదలతో వెలుగొందింది. మహాదేవిని వీర్యం పడిన చోట రెల్లు పొదలు దట్టంగా పెరిగాయి. ఆ రెల్లు పొదల మధ్య నుండి ఒక దివ్య శిశువు జన్మించాడు. దేవతలందరూ ఆ దృశ్యాన్ని చూసి
ఆనందంతో మురిసిపోయారు. ఆ శిశువును పెంచే బాధ్యతను కృత్తికలకు అప్పగించారు. శివసావహితులైన 6 కృత్తికలు ఒకే సమయంలో ఆ బాలునికి స్తన్యాన్నిచ్చారు. అప్పుడే ఆ బాలుడు ఒకే క్షణంలో 6 ముఖాలతో అవతరించాడు. అందుకే ఆయన షణ్ముఖుడయ్యాడు. గంగాదేవి గర్భం నుండి జారిపడ్డాడు కాబట్టి స్కందుడయ్యాడు. కృత్తికల పాలతో పెరిగాడు కాబట్టి కార్తికేయుడయ్యాడు. అంతటితో ఆగలేదు. ఆ దివ్య కుమారుడు దేవతా సేనలకు సైన్యాధిపతిగా నియమింపబడ్డాడు. అసురులను సంహరించాడు. ధర్మాన్ని నిలబెట్టాడు. ఓ రామా, ఈ దివ్య ఘట్టాన్నే కుమార సంభవం అని అంటారు అని విశ్వామిత్రుడు ఆకాశాన్ని చూస్తూ నిశ్శబ్దంగా పలికాడు. ఓ రామా, కాలం నెమ్మదిగా కదులుతుంది, కానీ విధి అది మాత్రం తన గమ్యాన్ని ఎప్పుడూ తప్పదు. అసమంజుడు తన రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అయోధ్యలో ఒక నిశ్శబ్దం అలుముకుంది. కానీ ఆ నిశ్శబ్దంలోనే ధర్మపు దీపంలా ఒక యువకుడు వెలిగాడు. అతడే అశమంతుడు. తండ్రి దారి కాదు, తాత సగరుని ధర్మ మార్గమే అతని పయనం. సజ్జనత్వం, వినయం, ప్రజల పట్ల కరుణ అసుమంతుని గుణాలు అయోధ్య అంతా పరిమళించాయి. అలా కాలం గడుస్తూ ఉండగా సగర మహారాజు తన జీవితంలో అత్యంత గొప్ప సంకల్పం చేశాడు. అశ్వమేధ యజ్ఞం. ధర్మాన్ని స్థాపించడానికి, సామ్రాజ్యాన్ని బలపరచడానికి, తన కీర్తిని ముల్లోకాలకు చాటడానికి రామ